నమస్కారం నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ మెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా. సో ఇందులో ఉన్న కొన్ని సమస్యలను మనము ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో సమస్యలు అంటే చాలామందికి చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. సో వాటిల్లో వాళ్ళ యొక్క అకౌంట్లోకి అమౌంట్ పడలేదనో, లేకపోతే వాళ్ళు రాంగ్గా వేరే అకౌంట్ లింక్ చేయడం, సో దాన్ని మార్చుకునే విధానంలో కానివ్వండి, అట్లాగే వాళ్ళ అకౌంట్లోకి పడాల్సిన అమౌంట్ వేరే వాళ్ళ అకౌంట్లోకి పడే విధానంలో కానివ్వండి, సో ఇట్లా చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయండి. సో దానికి మీరు ముందుగా చేయాల్సిందల్లా ఈ స్పందన అనే వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలండి. సో ఇక్కడ 100% మన యొక్క సమస్యను అయితే పరిష్కరించుకోవచ్చండి. సో అది ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాలండి. సో దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అయితే నన్ను రీసెంట్గా చాలామంది అయితే ఈ యొక్క స్పందన వెబ్సైట్ పనిచేయట్లేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్ ఉన్నారు. అంటే ఓటీపీ రావట్లేదని చెప్పేసి అంటున్నారు అనమాట. సో మీరు ఈవినింగ్ టైంలో కానివ్వండి, లేకపోతే ఆఫ్టర్ 9 తర్వాత కానీ, అంటే 9 PM తర్వాత ట్రై చేయండి. సో మీకు ఈ వెబ్సైట్ అయితే మీకు 100% వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? ఆ టైంలో ఇది యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య అన్ని వేళల్లో కూడా ఈ వెబ్సైట్ అయితే యాక్టివ్గానే ఉందండి. సో మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే లాగిన్ అవుతాను. సో దానికి ఇక్కడ చూడండి, ఆన్లైన్ యూజర్ లాగిన్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలండి. సో మస్ట్ షుడ్గా మన ఆధార్కి అయితే ఒక మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నాకు సంబంధించిన ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఈకేవైసీ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఈకేవైసీ ఓటీపీని క్లిక్ చేయగానే మీ ఆధార్ లింక్ అయిన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? నాకు వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటాను. ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఈకేవైసీ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. నేను గతంలో ఒక అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశానండి. సో నాకు ఇక్కడ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చూపించడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇప్పటివరకు ఇక్కడ ఎట్లాంటి అర్జీ నమోదు చేయకుండా ఉన్నట్లయితే మీకు అంతా బ్లాంక్గా చూపిస్తుంది. సో ముందుగా మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, మీకు అర్జీ నమోదు అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆధార్ డేటాబేస్ ప్రకారం మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఆక్యుపేషన్ దగ్గర వచ్చేసరికి మన యొక్క వృత్తిని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇతరములు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ డౌన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ సేమ్ అడ్రస్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పైన ఉన్న అడ్రస్లో కనుక మీరు ఉన్నట్లయితే సో ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంది. సో దీన్ని అయితే టిక్ చేసుకోండి. లేకుంటే కనుక మీరు మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, మీ డిస్టిక్, మండలం, విలేజ్. ఓకేనా? సో నేనైతే ఈ చెక్ బాక్స్లో టిక్ చేస్తున్నాను. టిక్ చేసినట్లయితే పైన ఉన్న అడ్రస్ అనేది ఎంటర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అట్లాగే కిందకి స్క్రాల్ డౌన్ అయితే కనుక ఇక్కడ చూడండి, మనకి గ్రీవెన్సీ బై సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని ఎట్లాగే డిఫాల్ట్గా ఉంచేసుకోండి. ఉంచిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అగ్రి వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకున్న ప్రాబ్లం ఇక్కడ చూడండి, అమౌంట్ నాట్ రిసీవ్డ్. ఎవరికైతే అమౌంట్ రాలేదో సో వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. అట్లాగే నేమ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ డిస్ప్లేడ్, అంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో లేకపోతే కనుక సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగే అమౌంట్ క్రెడిటెడ్ ఇన్యాక్టివ్, అలాగే అన్యూజ్డ్ బ్యాంక్ అకౌంట్. సో ఇట్లాంటి అకౌంట్స్ అంటే మీరు పనికిరాని అకౌంట్ ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్లయితే సో దాన్ని మార్చుకునే విధానంలో సో మీరు ఈ యొక్క ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క అమౌంట్ అనేది వేరే వాళ్ళకి కనుక సెండ్ అయిపోతే సో ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఓకేనా? అమౌంట్ రాంగ్లీ క్రెడిటెడ్, సో ఈ ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట. సో అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీలో కొంతమంది ఫార్మర్స్ అయితే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకి సో దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా కొంతమంది కౌలుదారి రైతులు అయితే ఉంటారండి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, టెనెంట్ ఫార్మర్ అమౌంట్ నాట్ రిసీవ్డ్. సో అట్లాంటి వాళ్ళకి అమౌంట్ రాకపోతే వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఒక ఆప్షన్ అయితే ఎంచుకుంటానండి, అమౌంట్ నాట్ రిసీవ్డ్. ఓకేనా? సో దీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు సంబంధించిన సమస్య ఏదైతే
ఆ సమస్యను అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు సార్స్ టైప్ దగ్గర వచ్చేసరికి ఆన్లైన్ యూజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది గ్రీన్ కలర్లో, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు ఒక వివరణ అయితే ఇవ్వాలండి. సో మీకున్న ప్రాబ్లం గురించి అయితే ఇక్కడ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క గ్రీవెన్స్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే కొన్ని ప్రూఫ్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు నేను అమౌంట్ నాట్ రిసీవ్డ్ అని చెప్పేసి ఇచ్చాను కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు అండ్ అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఫోటో తీసి పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోండి, ఓకేనా. ఆధార్ని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ని సో మీరు ఫోటో తీసి పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటని చూపిస్తాను. ఇది అమౌంట్ రాని వాళ్ళ కోసం అనమాట, ఓకే. అట్లాగే కొంతమందికి లిస్ట్ అనేది డిస్ప్లే చేయదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా, సో అది ఆధార్ కార్డు అండ్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనమాట. సో ఈ మూడింటిని ఫోటోలు తీసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేయండి, ఓకేనా. సో అట్లాగే ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఇస్తారు కదా, సో వీళ్ళు కూడా అంతే అండి. వాళ్ళ యొక్క ఆధారు అట్లాగే వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫోటో తీసి సో ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. కన్వర్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ప్రాబ్లం బట్టి మీరు అప్లోడ్ చేయాలి. సో ప్రతి ఒక్కదానికి మాత్రం మీరు మీ బ్యాంక్ పాస్బుక్, ఆధారు అట్లాగే పట్టాదారు పాస్బుక్ సో ఈ మూడింటిని ఇవ్వడం చాలా బెటర్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే కనుక ఇక్కడ చూడండి, మనకి అర్జీ నకలు జతపరచండి అని చెప్పేసి ఉంటుంది. సో దీనికంటే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఫస్ట్ నేను యూజర్ ఇన్బాక్స్లోకి అయితే వచ్చేస్తున్నాను. సో ఇట్లా వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే గ్రీవెన్సీ పెడతారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు కాపీ చేసుకోవాలి, ఓకేనా. కాపీ చేసిన తర్వాత అర్జీ నకలు జతపరచండి అని చెప్పేస్తుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఓపెన్ అవుతుందన్నమాట. అప్లికేషన్ నెంబర్ మీరు దేని గురించి అయితే పెట్టారో, ఇప్పుడు రైతు భరోసాలో ఉన్న ఒక సమస్య గురించి అయితే గ్రీవెన్సీ పెట్టారు కదా, దాని యొక్క అప్లికేషన్ నెంబర్ ఇప్పుడు మీకు చూపించాను కదా డాక్యుమెంట్ నెంబరు, సో దాన్నే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత అటాచ్మెంట్ చూస్ ఫైల్ అని చెప్పేస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి మీరు ఎక్కడైతే పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్న ఫైల్ని సేవ్ చేశారో సో దాన్ని ఫైండ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి, అంటే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ సో దీన్ని క్లిక్ చేయగానే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఆధార్ ఒకసారి, అట్లాగే పట్టాదారు పాస్బుక్ ఒకసారి, అట్లాగే బ్యాంక్ పాస్బుక్ ఒకసారి, సో 3 సార్లు మీరు ఇక్కడ ఇచ్చేయాలి, ఓకేనా. సో మీరు అప్లికేషన్ నెంబర్ ఒకసారి ఇవ్వగానే అది మీకు ఆల్రెడీ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఒక అటాచ్మెంట్ మీరు పంపించగానే మళ్ళీ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది కామన్గా ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు చూస్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫైల్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా అప్లోడ్ చేసినట్టయితే మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంతకుముందే మీకు ఒక రసీదు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు గ్రీవెన్సీని సబ్మిట్ చేస్తారో సో అప్పుడు మీకు ఒక రసీదు అయితే వస్తుందండి, అంటే జనరేట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఆ రసీదు మీరు సేవ్ చేసుకోండి. ఆ రసీదులో ఏంటంటే మీకు మీ యొక్క సమస్యని ఎవరు పరిష్కరిస్తారు సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎర్లీగా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే సో మీ యొక్క సమస్య అనేది చాలా సింపుల్గా పరిష్కారం అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఆ రసీదు ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మన యొక్క ఇన్బాక్స్లోకి ఏ విధంగా వచ్చిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ అని చెప్పేస్తుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు వ్యూ రిసిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీరు పంపించిన గ్రీవెన్సీ అనేది ఏ అధికారి దగ్గరికి వెళ్తుంది సో ఆ అధికారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే సో మీకు సింపుల్గా అయిపోతుంది అనమాట పని, ఓకేనా. సో ఇట్లా మీరు ఈ రైతు భరోసా సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కనుక ఈజీగా పరిష్కరించుకోవచ్చు. లేదనుకుంటే మీరు 1100కి కాల్ చేసినా సో మీకు దీని యొక్క వివరణ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ పోతుంది, కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.